హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుందన్నమాట. అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ఫోన్పే కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. సో రాయడం, చదవడం, మాట్లాడడం మీకైతే రావాలి ఖచ్చితంగా. అలాగే 10th క్లాస్ పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెలకి జీతం 30,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే పరీక్ష లేదు, ఫీజు ఎటువంటిది లేదనమాట. చక్కగా ఇంటి నుంచే పని చేసుకోవచ్చు మీరు. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ యొక్క వీడియోని. ఇక్కడ చూడండి గైస్, మనకి ఫోన్పే కంపెనీ నుంచి ఈ యొక్క లోగో అయితే కనబడుతుంది. సో కస్టమర్ అనుభవ నిపుణుడుగా ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగింది. స్టాక్ బ్రోకింగ్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది, ఫోన్పే వద్ద అనేసి. అలాగే ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి. ఎలా దరఖాస్తు చేసుకోవాలో కూడా వీడియో ఎండింగ్లో చెప్పడం జరుగుతుంది. సో ఎండ్ వరకు చూడండి. అయితే ఫోన్పే గ్రూప్ గురించి మనం తెలుసుకుందాం. ఫోన్పే భారతదేశం అంతటా 99% పోస్టల్ కోడ్లను కవర్ చేస్తున్న 50,500,000,000 మంది నమోదిత వినియోగదారులు మరియు 3.7,37 మిలియన్ల వ్యాపారాలతో భారతదేశంలోని ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ అనేది ఏర్పరచడం జరిగిందనమాట. డిజిటల్ చెల్లింపుల్లో నాయకత్వం వహించిన నేపథ్యంలో ఫోన్పే ఆర్థిక సేవలు, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ బ్రోకింగ్ మరియు లెండింగ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో అలాగే హైపర్ లోకల్ షాపింగ్ కోసం పిన్ కోడ్ మరియు ఇండస్ యాప్ స్టోర్లో వంటి పక్కనే ఉన్న టెక్ ఎన్బిల్డ్ వ్యాపారంలోకి విస్తరించిందనమాట. అలాగే ఇది భారతదేశంలోని మొదటిది స్థానికీకరించిన యాప్ స్టోర్. ఫోన్పే గ్రూప్ అనేది ప్రతి భారతీయుడికి డబ్బు ప్రవాహాన్ని మరియు సేవలకు ప్రాప్యతను అన్లాక్ చేయడం ద్వారా వారి పురోగతిని వేగవంతం చేయడానికి సమాన అవకాశం అందించాలని కంపెనీ దృష్టితో అనుసంధానించబడిన వ్యాపారాలు పోర్ట్ఫోలియో అన్నమాట ఇది. అలాగే సంస్కృతి వచ్చేసరికి ఫోన్పేలో మీరు ప్రతిరోజు పనిలో మీ ఉత్తమమైన సేవలను అందిస్తారని నిర్ధారించుకోవడానికి మేము అదనపు జాగ్రత్తలు తీసుకుంటాము అనేసి చెప్పడం జరిగింది. మరియు మీకోసం సరైన వాతావరణాన్ని సృష్టించడం మేము చేసే పనుల్లో ఒకటన్నమాట. మేము ప్రజలను శక్తివంతం చేస్తాము మరియు సరైన పని చేయడానికి వారిని విశ్వసిస్తాము అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొదటి రోజు నుండి మీ పని ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా మీ సొంతం టెక్ గురించి ఉత్సాహంగా ఫోన్పేలో ఉండటంలో పెద్ద భాగం అన్నమాట. అలాగే లక్షలాది మందిని ప్రభావితం చేసే సాంకేతికతను నిర్మించడము, దేశంలోని కొన్ని అత్యుత్తమ మనసులతో ఆలోచించడం మరియు లక్ష్యం మరియు వేగంతో మీ కళలను అమలు చేయడం మీకు నచ్చితే మాతో చేరండి అనేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఫోన్పే గురించి ఒక వీడియో ఉంది. సో దాన్ని కూడా మీరు చూసి అప్లై చేసుకోవచ్చు. పాత్ర గురించి చూసుకుంటే మేము ఇన్నోవ్స్ కస్టమర్ అనుభవ బృందం కోసం నిపుణుల కోసం వెతుకుతున్నాము. నిపుణుడిగా మా కస్టమర్లు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించడం మీ ప్రాథమిక బాధ్యతను కలిగి ఉంటుందన్నమాట. మరియు మీరు వారి అనుభవాన్ని మెరుగుపరచడానికి అత్యుత్తమ మరియు ఉత్తేజకరమైన మార్గాల కోసం నిరంతరం వెతుకుతారు. ఈ పాత్రలో సమస్యలు వేగంగా పరిష్కరించబడతాయని లేదా తదనుగుణంగా ప్లాన్ చేయబడిందని నిర్ధారించుకోవడానికి మీరు మద్దతుని అందిస్తారనమాట. ఏ క్లయింట్ ఉన్నారో వాళ్ళకి. సో మెరుగైన కస్టమర్ అనుభవం కోసం ఎల్లప్పుడూ ఆప్టిమైజ్ చేయడానికి నమూనాలకు ప్లాట్ చేయడం ద్వారా స్థిరంగా, మెరుగ్గా మరియు సపోర్ట్ సిస్టమ్లను క్రమబద్ధీకరించడానికి ఒకరు సహకరిస్తారు అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే బాధ్యతలు వచ్చేసరికి చిత్తశుద్ధితో వ్యవహరించండి మరియు ప్రతి పరస్పర చర్యలో కస్టమర్ ఫస్ట్ అని ఆలోచించండి. అలాగే ప్రాథమిక ఫోన్పే ఖాతా మరియు లావాదేవీ సంబంధిత ప్రశ్నలను నిర్వహించండి. ఫోన్ లేదా డేటా ఛానళ్లను మధ్య ఫ్లెక్స్ చేయగల సామర్థ్యం ఉండాలి. పరిష్కారాన్ని తీసుకురావడానికి పేర్కొన్న ప్రక్రియ మార్గదర్శకాలను అనుసరించండి. వారి పరస్పర చర్య ద్వారా కస్టమర్ నమ్మకాన్ని పెంచుకోవాలన్నమాట మీరు.
అలాగే గంట లేదా రోజువారీ ఉత్పాదకత లక్ష్యాలను చేరుకోగల సామర్థ్యం అనేది మీలో ఉండాలి. నెక్స్ట్ రిజర్వేషన్ నడపడానికి అంతర్గత ప్రక్రియలు మరియు వనరులను ఉపయోగించుకోండి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే కస్టమర్ సమస్యలను పరిష్కరించడానికి సంబంధిత బృందాల నుండి సముచితంగా మద్దతుని పొందగలిగే విధంగా ఉండాలి. ప్రక్రియ మెరుగుదలను సిఫార్సు చేయగలిగే విధంగా కూడా ఉండాలన్నమాట. కస్టమర్లను ఎంగేజ్ చేయగలిగే విధంగా ఉండాలి. అలాగే అవగాహనను కూడా కల్పించే విధంగా ఉండాలి. తద్వారా వారి ఫోన్పేని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోగలుగుతారు అనేసి చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీ యొక్క బాధ్యతలు అనమాట. కస్టమర్కి మీరు చేయవలసిన బాధ్యతలు. సో ఆదర్శ అభ్యర్థి తప్పగా ఉంటారనమాట. సో ఇక్కడైతే అద్భుతమైన రాతపూర్వక మరియు మౌఖిక కమ్యూనికేషన్లు కలిగి ఉండాలి. మంచి నేర్చుకునే సామర్థ్యం కలిగి ఉండాలి. చురుకైన స్వార్థగా ఉండండి మరియు అభ్యంతరంతో బాగా వ్యవహరించాలి. బలమైన కస్టమర్ ఓరియంటేషన్ మరియు విభిన్న దృశ్యాలకు అనుగుణంగా ప్రతిస్పందించే సామర్థ్యాన్ని అయితే కలిగి ఉండాలన్నమాట. టీమ్ ప్లేయర్గా ఉండండి. సో అనువేదనగా మరియు అభిప్రాయానికి తెరవండి. మల్టీ టాస్క్ చేసే విధంగా ఉండాలి. ప్రాధాన్యత మరియు సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించగలిగే సామర్థ్యం అనేది ఉండాలి. ఇంగ్లీష్లో అలాగే హిందీలో మాట్లాడగలగాలన్నమాట మీరైతే మంచిగా. సో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. 10+2+3 అనమాట. సో 10th క్లాస్ పాస్ అయినతో సరిపోతుంది. కస్టమర్ ఫేసింగ్ పాత్రలో 0 to 2 years ఎక్స్పీరియన్స్ అనేది అవసరం అనమాట. సో అంటే ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదనమాట. దక్షిణ భారత భాషల్లో బహుభాష నైపుణ్యాలు మాట్లాడేవి రాసినవి ప్రాధాన్యత ఇవ్వబడతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇతర ప్రయోజనాలు మీకు భోజనం మా వద్ద ఉందన్నమాట. సో 5 రోజులు మాత్రమే పని ఉంటుంది. సో 2 దినాలు అనేవి సెలవు ఉంటాయి అన్నమాట. ఫోన్పే పూర్తి సమయం ఉద్యోగం ప్రయోజనాలు ఇంటర్న్ లేదా కాంట్రాక్ట్ పాత్రలకు వర్తించదు. బీమా ప్రయోజనాలు ఉంటాయి. సో మెడికల్ ఇన్సూరెన్సు, క్రిటికల్ ఈ ఇల్నెస్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఇవి ఉంటాయి. వెల్నెస్ ప్రోగ్రామ్ అనమాట, ఎంప్లాయీ అసిస్టెన్స్ ప్రోగ్రాము, అలాగే ఆన్ సైట్ మెడికల్ సెంటరు, ఎమర్జెన్సీ సపోర్ట్ సిస్టమ్ అనేది ఉంటుంది. తల్లిదండ్రుల మద్దతు అనేది ఉంటుంది. ప్రస్తుత ప్రయోజనము పితృత్వ ప్రయోజన కార్యక్రమము, సో అడాస్పెన్స్ అసిస్టెన్స్ ప్రోగ్రాము, డే కేర్ సపోర్ట్ ప్రోగ్రామ్ అనేది ఉంటుందన్నమాట. మొబైలిటీ ప్రయోజనాలు, పునరావాస ప్రయోజనాలు, అలాగే బదిలీ మద్దతు విధానం, ప్రయాణ విధానం అనేది ఉంటుంది. సో పదవి విరమణ ప్రయోజనాలు, ఉద్యోగ పిఎఫ్ కాంట్రిబ్యూషన్, అలాగే ఫ్లెక్సిబుల్ పిఎఫ్ కాంట్రిబ్యూషన్, గ్రాడ్యుటీ, అలాగే ఎన్పిఎస్, లీవ్ ఎన్కాష్మెంట్ అనేది ఉంటుంది. ఇతర ప్రయోజనాలు వచ్చేసరికి ఉన్నత విద్య సహాయం అనేది ఉంటుంది. కార్ లీజు, సో జీతం, అడ్వాన్స్ పాలసీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఫోన్పేలో పనిచేయడం ఒక రివార్డింగ్ అనుభవం అనేది ఉంటుంది. గొప్ప వ్యక్తులు సృజనాత్మకంతో వృద్ధి చెందే పని వాతావరణం ఉంటుంది. నిర్వహించబడిన ఉద్యోగ వివరణకు మించిన పాత్రలను పోషించే అవకాశం వంటివి మీరు మాతో కలిసి పనిచేయడానికి కొన్ని కారణాలు మాత్రమే. మా బ్లాగ్లో ఫోన్పే గురించి మరింత చదవచ్చు అనమాట. సో మీరైతే ఈ జాబ్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఆ యొక్క లింక్ పైన ఓపెన్ చేస్తే అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఈ యొక్క పేజీ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడైతే చూడండి, సో లింక్డ్ఇన్ ద్వారా అయినా అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. మొదటి పేరు, చివరి పేరు, ఈమెయిల్, ఫోన్ నెంబరు, రెజ్యూమ్ అనేది పీడిఎఫ్ డాక్యుమెంట్ రూపంలో అప్లోడ్ చేయాలి. కవర్ లెటర్ కూడా పీడిఎఫ్ డాక్యుమెంట్ రూపంలో అప్లోడ్ చేయాలి. సో మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ డీటెయిల్స్ని ఇక్కడ ఇవ్వండి. పాఠశాల, డిగ్రీ, క్రమశిక్షణ, ప్రారంభం తేదీ, సో ముగింపు తేదీ, సో ఎక్కడి వరకు కొనసాగించారనమాట, ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు, ఏ ఇయర్ నుంచి ఎండ్ చేశారు అనేది ఇవ్వండి. సో మరొక విద్యను జోడించాలన్నమాట ఇక్కడ. సో మరొక ఉపాధిని కూడా జోడించుకోవాలి. సో మీ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే ఇక్కడ డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు, లేదనుకుంటే ప్రస్తుత కెరీర్ దశ, ప్రస్తుత పరిహారం, లింగం ఎంచుకోండి, మీరు పనిచేసిన పరిశ్రమ పేరు ఎంచుకోండి, అలాగే ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందనేసి అడుగుతుంది. సో మీరు భ్రమణ షిఫ్ట్లో పనిచేయడం సౌకర్యంగా ఉందంటే సో ఎస్ అని క్లిక్ చేయండి. అలాగే స్వచ్ఛంద స్వీయ గుర్తింపు అనమాట. ఫోన్పే మతం, లింగం, లైంగిక ధోరణి, లింగ గుర్తింపు, వయసు, వైవాహిక స్థితి లేదా వైకల్యంతో సంబంధం లేకుండా సమాన అవకాశాలను ఉపాధికి కట్టుబడి ఉంది. ఈ సమాచారాన్ని బహిర్గతం చేయడం స్వచ్ఛందమైనదిగా మరియు గోప్యంగా ఉంచబడుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. సో మీరు లెస్బియన్, గే, బైసెక్సువల్ లేదా మరియు లింగ మార్పిడి సంఘంలో సభ్యుడిగా భావిస్తారా అంటే ఏదో ఒకటి ఎంచుకోండి అనమాట ఇక్కడ. సో ఇవన్నీ కూడా ఎంచుకోవాలి. మీకు వైకల్యం ఉంటే అవునని క్లిక్ చేయండి. సో
అవును అయితే వైకల్యం స్వభావం ఒకటి ఎంచుకోండి అనమాట. సో ఇవన్నీ కూడా క్లిక్ చేసి మీరు ఏ వైకల్యం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ అయిపోయాక మీరు డైరెక్ట్గా ఇక్కడ దరఖాస్తుని సమర్పించండి అనే దానిపైన క్లిక్ చేస్తే మీకు వితిన్ ఫ్యూ డేస్లోనే మీకు రిప్లై రావడం జరుగుతుంది. సో అప్పటి వరకు వేచి చూడాలన్నమాట. ఇది ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.